నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమన్నగుట్ట సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నాయుడువాడ కమల్ రోడ్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ, అనంతరం అయ్యప్ప మహాపడిపూజ. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ప్రజావాణి రద్దు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. పట్టణంలోని భీమన్నగుట్ట సమస్యను పరిష్కరించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్మల్ ముదిరాజుల సంఘం సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఆ ఆదేశాలను అనుసరించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఎవరు ఏ విషయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చేపట్టిన ఆందోళన విరమించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు భీమన్నగుట్ట సమస్య పరిష్కారం కొరకు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్న వారితో ఆర్డీఓ రత్నకళ్యాణి నిమ్మరసాన్ని అందజేసి దీక్షను విరమింపజేశారు. ఈ సమావేశంలో ముద్రా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటగారి సాయన్న, జిల్లా అధ్యక్షులు గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి, యోజన సంఘం అధ్యక్షులు సుంకర్ రాజేష్, ప్రధాన కార్యదర్శి చరణ్, ఉపాధ్యక్షులు అర్జున్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సమీపంలో గల ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టార్లు తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, అధికారులు సర్పరాజ్, రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. నాయుడువాడలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భక్తులు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మహాపడిపూజ అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, నారాయణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆలయ పూజారులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీరుడు అయ్యప్ప స్వామి గోపకుమారాయ
அஞ்சுமலை அழகா எங்க நெஞ்சில் அழகா గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమాలు కొనసాగుతున్నంత వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని, కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణి తిరిగి యథాతథంగా ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టర్ చౌరస్తా వద్ద శనివారం ఓ పికప్ వ్యాన్ ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. TA08 UF 8744 నెంబర్ గల వ్యాన్ నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు వెళ్తుండగా ఇంజన్ భాగం నుంచి పొగ మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ మరో వ్యక్తి వెంటనే వాహనం దిగి ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న నిరంతర పోరాటాలను గుర్తు చేస్తూ స్థాయి నాయకులు సమగ్రంగా పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉండాలని వారు సూచించారు. జిల్లా పరిషత్ CEO గోవింద్ పదవి విరమణ
కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ పొందడం సహజమని తెలిపారు. జెడ్పీ సీఈఓగా ఇస్లామాబాద్ గోవింద్ చేసిన సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, జెడ్పీ సీఈఓ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిఈడి పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో డిఈడి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఈఓ భోజన్న శనివారం తెలిపారు. నిర్మల్ కస్బా ప్రభుత్వ హై స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమన్నగుట్ట సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఈవీఎం గోదాంలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నాయుడువాడ కమల్ రోడ్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ, అనంతరం అయ్యప్ప మహాపడి పూజ. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ప్రజావాణి రద్దు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.